హాయ్ వెల్కమ్ టు స్వీటీ సండి. లాస్ట్ వీడియోలో మనం ఆటోడిఎమ్స్ ఎలా సెట్ చేయాలి, కమిషన్ లింక్స్ ఎలా సెట్ చేయాలి తెలుసుకున్నాం కదా. అసలు ఆటోడిఎం అంటే ఏంటి అని లాస్ట్ వీడియోలో చెప్పడం నేను మర్చిపోయాను. ఏం లేదు, మనకి ఇన్స్టాగ్రామ్లో ఏదైనా రీల్ తర్వాత ఈ వీడియో ఈ ఐటమ్ మీకు కావాలంటే కనుక కమెంట్ చేయండి లింక్ అని చెప్పి చెప్తారు కదా. అలా లింక్ అని కమెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి మనం జనరేట్ చేసిన అప్డేట్ లింక్ అనేది వెళ్ళిపోవాలన్నమాట. సో అలా మనం జనరేట్ చేసుకోవడానికి నేను చూపించిన ఆటో డిఎంఎస్ అయితే సెట్ చేయడం జరిగింది. అది మీకు ఎలా అనేది నేను చూపించాను డీటెయిల్డ్గా. అది అర్థం కాకపోతే కనుక నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకోసారి చేసి డీటెయిల్గా చెప్తాను. అండ్ ఈరోజు మనం మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయిన తర్వాత ఆటో డిఎమ్స్ సెట్ చేసుకున్న తర్వాత, ఆటో డిఎమ్స్ అనేది ముందు ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతే సెట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కొన్ని ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసి పెట్టుకొని వాటిని ఆల్రెడీ నేను కంటెంట్ క్రియేట్ చేసేసి నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను కాబట్టి నాకు ఆటో డిఎమ్స్ అనేవి ఎనేబుల్ అయిపోయింది. ఈ ఆటో డిఎం అనేది ఎవ్రీ వీడియోకి మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఇది వన్ టైం చేసుకునేది కాదు, ఒకసారి చేసి వదిలేసేది అయితే కాదు. ఎవ్రీ టైం మనం ఆటో డిఎమ్స్ ఎవ్రీ వీడియోకి ఏ ప్రోడక్ట్ అయితే మనం రివ్యూ చేసి వీడియో కంటెంట్ చేసి క్రియేట్ చేసి కంటెంట్ పెడతామో ఆ వీడియోకి మనం ఆటో డిఎమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోకి. అండ్ ఒక్కసారి ఒకవేళ మీకు 1000 ఫాలోవర్స్ లేకపోయినా లేదా 1000 సబ్స్క్రైబర్స్ లేకపోయినా కూడా క్రియేట్ చేసుకుంటే కనుక మాన్యువల్గా మీరు లింక్ అనేది వాళ్ళ మెసేజెస్కి వాళ్ళకి డిఎం చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఆటో డిఎమ్స్ అనేవి వర్క్ అవుతాయి. ఈ వీడియోలో మనం ప్రొడక్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పబోతున్నాను. అండ్ ప్రొడక్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక కేటగిరీని ఎంచుకోవాలి. ఏదైనా కేటగిరీ కానీ ఏదో ఒకటి, హోమ్ డెకర్స్ కానీ, హోమ్ యూటిలిటీస్ కానీ, క్లోత్స్ కానీ, జ్యువెలరీ, ఎవర్ వీల్ హ్యావ్ టు సెలెక్ట్ దాట్. మనం సెలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత అందులో బెస్ట్ అండ్ యూస్ఫుల్ థింగ్స్ ఏమేమి ఉంటాయో, సపోజ్ నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీకు. నాకు రోప్స్ అనమాట. రైనీ సీజన్లో మనకి అవుట్ సైడ్ క్లోత్స్ ఆరేసుకోవడం అయితే చాలా కష్టం అయిపోతుంది కదా. రైన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇది వచ్చినప్పుడల్లా గబగబా వెళ్ళి తీసుకోవాలి, లేదా తడిచిపోతూ ఉంటాయి. సమ్టైమ్స్ నైట్ టైమ్స్ అయినా వదిలేస్తే కనుక అలాగా తడిచిపోతాయి కదా. అలా కాకుండా ఇంట్లోనే, అది కూడా ఇంట్లో హ్యాంగ్ చేసామంటే కనుక ఏమవుతుంది, మెస్సీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎవరైనా సడన్గా వచ్చినా చాలా చిరాగ్గా కనిపిస్తూ ఉంటుంది. సో అలా కాకుండా మంచిగా ఉండాలి అంటే ఈ రోప్స్ ట్రై చేయండి. ఈ రోప్స్ ట్రై చేస్తే కనుక మనకి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు. క్లోత్స్ డ్రై అయిపోయిన తర్వాత రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది జస్ట్ వన్ ఎగ్జాంపుల్ అనమాట మీకు చూపించడానికి. నేను సెలెక్ట్ చేసుకున్న కేటగిరీ హోమ్ యూటిలిటీ. హోమ్కి ఏమేమి నీడ్ ఉంటుందో సో వాటిని నేను సెలెక్ట్ చేసుకొని ర్యాండమ్గా కాకుండా ఇంటికి ఏదైతే అవసరమో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందేంటంటే మనకేంటి అవసరం అనేది చూసుకోవాలి. రిటర్న్ పెట్టేయచ్చు. మనం ఆల్రెడీ ఒక 10 ప్రొడక్ట్స్ రివ్యూస్ చేసిన 10 ప్రొడక్ట్స్ రిటర్న్ పెట్టేయచ్చు. కాకపోతే అన్ని రిటర్న్స్ పెట్టే కంటే కూడా సింపుల్గా ర్యాండమ్ సెలెక్ట్ చేసుకునే కంటే కూడా మనకి యూస్ఫుల్ అయ్యి ఏమైనా ఉన్నాయేమో ఆలోచించి నేను ఇలాగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. అందరూ ఎలా చేస్తారో నాకైతే తెలీదు, ఇది నా స్టైల్ అనమాట. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. మీరు కూడా మీషో కంటెంట్ క్రియేటర్లో ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏదో ఒక కేటగిరీకి ఫిక్స్ అవ్వండి. ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకుని అందులో ఉన్న ఐటమ్స్ని, సపోజ్ క్లోత్సే అనుకుందాం, డ్రెస్సెస్, గర్ల్స్కి డ్రెస్సెస్ అంటే పిచ్చి, క్లోత్స్ అంటే ఎన్ని డ్రెస్సులు ఉన్నా కానీ కొంటానే ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మనం క్లోత్స్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని చక్కగా ఆ డ్రెస్ని వేర్ చేసి చూపించి దానిలో ఉన్న ప్రాస్ అండ్ కాన్స్ ఏంటో చెప్పి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని అనిపించేలాగా మనం కంటెంట్ క్రియేట్ చేసి చెప్తే వాళ్ళు తప్పకుండా తీసుకుంటారు కదా. సో అలా అనమాట. అలా మనం ప్రమోట్ చేసిన తర్వాత వాటి మీద వచ్చే కమిషన్ సమయం పర్సంటేజ్ ఉంటుంది. లైక్ 25%, 13%, 10.5%, 18% అలా కమిషన్ ఉంటుంది అనమాట. సో ఆ కమిషన్ ఎంతైతే వాళ్ళు మెన్షన్ చేశారో అంత ఆ ప్రోడక్ట్లో అంత కమిషన్ మీకు వస్తుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మరిన్ని డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.